ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వెస్లీ క్రియేషన్స్. ఈ వీడియో ఇంత లేట్ అయినందుకు చాలా సారీ అందరికీ. సో ఇంకోటి ఏంటంటే చాలామంది నా ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో ఆల్రెడీ ఎవరైతే నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారో వాళ్ళు ఒకసారి నా వీడియో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇది నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అడ్మిన్ నెంబర్ నాదే ఉంటుంది, అక్కడ నుంచి అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా కూడా నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. సో వీడియోని అయితే చాలా సింపుల్ అనమాట ఈ ఎడిటింగ్ వచ్చేసి. సో లాస్ట్ వీడియో కన్నా ఈ ఎడిటింగ్ అయితే చాలా సింపుల్. ఒకసారి స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి అయితే పుష్ అవుతుంది వీడియో. సో సపోర్ట్ చేయండి. సో మా ఎడిటింగ్స్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వండి. సో నేను బ్యాక్గ్రౌండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్. సో ఓపెన్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసుకున్నాక మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సింపుల్గా మీరు టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. టూల్స్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి పైన క్రాప్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో నేను ఏదైతే ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అట్లనే చేయండి. సో క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మనకి 5 మిలియన్ వ్యూస్ అవుతుందో అదే కట్ చేసుకొని క్రాప్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా నేను ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ అట్లా క్రాప్ చేసుకోండి. సో క్రాప్ చేసుకున్నాక సింపుల్గా మీరు దీన్ని రైట్ క్లిక్ ఇవ్వాలి. క్రాప్ చేసుకున్నాక కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. సో కింద కావాలంటే మీకు స్క్వేర్ షేప్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే స్క్వేర్ అనేది వచ్చేస్తుంది. సో రైట్ క్లిక్ ఇచ్చేసాక మీకు క్రాప్ అయిపోయింది కదా. అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే రీసైజ్ చేసుకోండి. మనం ఎడిట్ చేసుకున్నాక క్లారిటీ అయితే తగ్గకుండా ఉంటుంది. సో ఇక్కడ రీసైజ్ మీద క్లిక్ ఇచ్చి నెంబర్ వచ్చేసి 3627 అని చెప్పేసి నెంబర్ ఇవ్వండి. సో కరెక్ట్ రీసైజ్ అయితే అయిపోతుంది. రీసైజ్ మీద క్లిక్ ఇవ్వండి. సో రీసైజ్ అయిపోయినాక అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మన ఫోటో ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను, వీడియో అనేది లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఎలా కట్ చేయాలి వెళ్ళకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆల్రెడీ, వీడియో అనేది చేసింది, అక్కడ నుంచి చూసి అయితే మీరు ఎలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది తెలుసుకోండి. సో నా ప్లేలిస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కట్ చేసుకున్న ఫోటోని అయితే ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగానే ఫోటో మీరు దిగాలన్నమాట. సో అప్పుడే కరెక్ట్గా సూట్ అవుతుంది. సో థంబ్నెయిల్లో చూస్తున్నట్టుగానే సేమ్ ఆ ఫోటో అట్లా దిగండి. సో దిగినాక సింపుల్గా దీన్ని కరెక్ట్గా హీరోయిన్ సైజ్ అయితే పెట్టుకోవాలి. కరెక్ట్గా కొంచెం హైట్ పెట్టుకొని సో పక్కన ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక సింపుల్గా దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. క్రాస్ ఏం లేకుండా కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో క్రాస్ ఏం పెట్టుకోకుండా స్ట్రైట్గా పెట్టుకొని సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చేసి జూమ్ చేసుకొని ఇక్కడ లెగ్స్ అయితే ఎరేజ్ చేసుకోండి. సో ఎందుకంటే మన లెగ్స్ అనేది వాటర్లో సింక్ అవుతున్నట్టు అనమాట. సో వాటర్లో కలిసిపోవాలి మన లెగ్స్ అనేది. సో కరెక్ట్గా అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో నేను ఎట్లయితే చూపిస్తున్నానో సేమ్ అలానే ఎరేజ్ అయితే చేసుకోండి. సో మీకు కూడా పర్ఫెక్ట్గా ఫోటో అనేది ఎడిటింగ్ అయితే వస్తుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మంచి ఎడిట్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి. సో ఒక లైక్ కొట్టి సపోర్ట్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో కరెక్ట్గా ఎరేజ్ అయితే వేసుకోండి. సో ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా దీన్ని ఈ విధంగా ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి సో ఆల్మోస్ట్ ఫోటో అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎడిట్ చేసినట్టయితే తెలిసిపోతుంది. ఇక్కడ హీరో లెగ్స్ అనేవి ఇవన్నీ ఉన్నాయి కదా కింద. సో దీన్ని కూడా ఎలా ఎరేజ్ చేసుకోవాలని చూపిస్తాను, ఇంకా షాడో కూడా ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళాక కింద సెకండ్ లైన్ ఫస్ట్ ఆప్షన్ క్లోన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఆల్రెడీ ఆప్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకవేళ ఎవరు తెలుసుకోలేకపోతే ఆల్రెడీ వీడియో ఉంది, ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, పిక్సార్ట్ లెర్నింగ్ ప్లేలిస్ట్లోకి. సో ఇట్లా ఎరేజ్ చేసుకొని బ్లూ సర్కిల్ ఎక్కడైతే మనకు కావాలో అక్కడ పెట్టుకొని మనం ఎక్కడ కావాలో అక్కడ బ్రష్ చేసుకుంటే మనకి సేమ్ అదే వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు లెగ్స్ షాడో అనేది కరెక్ట్గా అయిపోయింది. సో పక్కన ఏదైతే ఉందో దాన్ని ఎరేజ్ చేసేసుకోండి. సేమ్ సింపుల్ ఇట్లా ఇట్లా క్లోన్ చేసేసుకోండి. సో ఈ ఆప్షన్ గురించి మీకు కరెక్ట్గా అర్థం కావాలనుకుంటే ఒకసారి ఓపెన్ చేసి మీరు ఎడిట్ చేస్తే అర్థమైపోతుంది. లేదు ఇంకా అర్థం కాలేదనుకుంటే వీడియో అయితే చూడొచ్చు మీరు. సో నేను వీడియో అనేది ఆల్రెడీ పిక్సార్ట్ గురించి ఏ ఆప్షన్ ఎలా యూజ్ చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో ఆ వీడియో అయితే చూడొచ్చు మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి. సో ఇట్లా ఎరేజ్ చేసేసుకోండి. ఇప్పుడు హీరో లెగ్స్ కూడా మనకి వాటర్లో అంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఎరేజ్ చేసేసాము. ఇప్పుడు మనకి ఫోటో అనేది కరెక్ట్ పోస్టర్ లుక్ అయితే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లెగ్స్ మిడిల్లో కూడా మనకి లెగ్ అనేది కనిపిస్తుంది హీరోది. సో అది కూడా ఎరేజ్ చేసుకుందాం. సో జూమ్ చేసుకొని సేమ్ బ్లూ సర్కిల్ అనేది వాటర్ మీద పెట్టుకొని సో ఇట్లా డ్రా చేసుకుంటే మనకి సో ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఈ వాటర్ అనేది వచ్చేస్తుంది. సో లెగ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే చేసుకోండి సింపుల్గా. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇది ఒకసారి మీరు ట్రై చేస్తే అర్థమైపోతుంది మీకు. సో సింపుల్గా ఎరేజ్ చేసుకున్నాక సింపుల్గా మీరు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు సింపుల్గా రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. సో కరెక్ట్ ఇప్పుడు పోస్టర్ లుక్ అయితే వచ్చేసింది. సింపుల్గా రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి సో లోడ్ అయ్యాక సింపుల్గా ఈ విధంగా వస్తుంది కదా ఇంటర్ఫేస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఒక
యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఒక చిన్న నేమ్ అనేది యాడ్ చేసుకోవాలి. పోస్టర్లో ఉండే నేమ్ అనమాట, మైత్రి మూవీస్ అని చెప్పేసి బ్యానర్ నేమ్ ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా మీరు ఇందాక ఏదైతే డౌన్లోడ్ చేసుకొని ఉంటారో పోస్టర్ని సేమ్ అదే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఓపెన్ చేసుకొని క్రాప్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి పైన మైత్రి మూవీస్ ఏదైతే బ్యానర్ నేమ్ ఉందో దాని అయితే క్రాప్ చేసుకోండి ఈ విధంగా. సో కొంచెం పెద్దగానే చేసుకోండి, ఏం కాదు. సో అది చేసుకున్నాక సింపుల్గా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇట్లా సైడ్ పైనకి ఇట్లా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక సింపుల్ కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి హెడ్ దగ్గర అయితే కట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే సింపుల్గా ఎరేజ్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి హార్డ్నెస్ అనేది 0 పెట్టేసుకోండి. 0 దగ్గరికి పెట్టుకొని మొత్తం సో ఈ విధంగా ఎరేజ్ చేసుకుంటే సో మనకి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. ఇప్పుడు కంప్లీట్ పోస్టర్ లుక్ అయితే వచ్చేసింది మనకి. ఆల్మోస్ట్ ఫోటో అనేది ఎడిట్ అయిపోయింది. ఇప్పుడు మనం లైట్ రూమ్లోకి వెళ్ళి సింపుల్గా కలర్ రిటచింగ్ తెచ్చుకుంటే మనకి ఫోటో అనేది కిరాక్ అంటే కిరాక్ అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకుందాం. దానికన్నా ముందు సేవ్ చేసుకుందాం. సో డ్రా ఆప్షన్లోకి వెళ్దాం. డ్రా ఆప్షన్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చాము. 3 డాట్స్ మీద క్లిక్ ఇచ్చేసి సేవ్ ఇమేజ్ అనేది కొడితే మనకి ఫోటో అనేది ఇట్లా లోడ్ అయ్యి ఫోటో అనేది క్లారిటీతో సేవ్ అవుతుంది. ఎలాంటి క్లారిటీ డిక్రీజ్ అవ్వకుండా సేవ్ అవుతుంది. సో లైట్ రూమ్లో ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. సో లైట్ రూమ్లో అయితే ఓపెన్ చేసుకున్నాను నేను ఇప్పుడు కలర్ రిటచింగ్ ఇవ్వడానికి. సో ఇప్పుడు కరెక్ట్గా జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కలర్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇప్పుడు చూడండి, లైట్ ఆప్షన్లోకి వెళ్ళండి. లైట్ ఆప్షన్లోకి వెళ్ళాక కాంట్రాస్ట్ని కొంచెం 6 or 4% అయితే పెట్టుకోండి. సో నెక్స్ట్ హైలైట్స్ని వచ్చేసి మీ అకార్డింగ్ మీ ఫేస్ బట్టి అయితే పెట్టుకోండి. మీ ఫేస్లో ఎక్కువ లైట్ ఉంటే పెద్ద లైట్గా -5 పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి వైటీస్ కూడా కొంచెం పాజిటివ్ అయితే పెట్టుకొని 15 or 10 దగ్గర అయితే పెట్టుకొని సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాక టెంపరేచర్ని ఒక 4% అయితే పెట్టుకోండి. అండ్ వైబ్రెన్స్ని లైట్గా పెంచుకోండి, ఒక 10 to 5 దగ్గరలో అయితే పెట్టుకోండి. సో నేను 8 పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు సో రెడ్ ఆప్షన్ వచ్చేసి మనకి హ్యూని కొంచెం మైనస్ పెట్టుకోండి. అండ్ లూమినెస్ని కొంచెం పెంచండి, సాచురేషన్ కొంచెం తగ్గించండి. రెడ్నెస్ ఏదైతే ఉందో ఫేస్లో అది అనేది కవర్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అనమాట. సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ వచ్చేసాక మనకి సింపుల్గా సేమ్ అదే అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ సాచురేషన్ తగ్గించి లూమినెస్ పెంచితే మనకి ఫేస్ అనేది వైట్ అవుతుంది. చాలా వీడియోస్లో చెప్పిన తెలిసే ఉంటుంది మీకు అందరికీ. సో మరీ ఎక్కువ వైట్ అయిపోతుంది అనుకుంటే మాత్రం మీరు సాచురేషన్ అయితే పెంచుకోండి, సరిపోతుంది. బ్యాలెన్స్ చేసుకొని నెక్స్ట్ స్కై బ్లూ వచ్చేసి సో బ్యాక్గ్రౌండ్ కలర్ అనమాట. సో సాచురేషన్ పెంచండి, లూమినెస్ పెంచితే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ బ్లూ కలర్ వచ్చేసి పెంచుకోండి. బ్యాక్గ్రౌండ్ అనేది బాగా కొంచెం డార్క్ అయితే కనిపిస్తుంది, చూడొచ్చు మీరు చేంజెస్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా వైట్ అనేది నాకు ఫేస్లో ఎక్కువ అయిపోయింది. సో నేను ఆరెంజ్ కలర్ని అయితే కొంచెం డిక్రీజ్ అయితే చేసుకుంటున్నాను లూమినెస్ని. సో చూడండి ఈ విధంగా డన్ ఇచ్చేయండి. డన్ ఇచ్చేసాక సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే మూవ్ అయిపోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళాక స్ట్రక్చర్ని అయితే కొంచెం పెంచుకోండి. అండ్ క్లారిటీని కూడా కొంచెం పెంచుకోండి, ఒక 20% అయితే దగ్గరలో అయితే పెట్టుకోండి. సో క్లారిటీని పెంచుకోండి. డాయ్స్ని కూడా ఒక 4% అయితే పెంచుకోండి, ఎక్కువ అయితే పెంచుకోవద్దు దాన్ని. సో ఇప్పుడు విగ్నెట్ని అయితే మనకి మైనస్ అయితే పెట్టుకోండి, -20 కానీ 15 కానీ పెట్టుకోండి. నేను 20 పెట్టాను. సో చూడొచ్చు మనకి కంప్లీట్ ఇప్పుడు లుక్ అయితే సూపర్ వచ్చింది. సో 20 అనేది మరీ ఎక్కువ అయిపోయింది విగ్నైట్. సో ఒక 10 or 10% పెంచుకుంటున్నాను నేను. సో సరిపోయింది 10%. ఒక మీకు చాలేదు అనుకుంటే పెట్టుకోవచ్చు మీ యొక్క ఫోటోని బట్టి. సో సింపుల్గా నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి. షార్ప్నెస్ని పెంచుకోండి, డీటెయిల్స్ కొంచెం పెంచుకోండి. అంతే మనకి ఫోటో అనేది కంప్లీట్గా ఎడిట్ అయిపోయింది. చూడొచ్చు ఇప్పుడు మనం ఫోటో అనేది కంప్లీట్గా ఎడిట్ అయిపోయింది. మనకి సేవ్ చేసుకోవడమే. పైన షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. సో షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే సో ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి. సో ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి ఎడిట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.